హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఇంట్లోనే ఈజీగా గ్యాస్ స్టవ్ బర్నర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తానండి. ఎందుకు ఇది అసలు క్లీన్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా వీడియో రన్ అవుతున్నప్పుడు మనం తెలుసుకుందాము. సో లేట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఈ బర్నర్స్ చూస్తున్నారు కదండి, ఎంత బ్లాక్గా ఉన్నాయో. మొత్తం అవన్నీ కూడా ఇంత బ్లాక్గా అవడం వల్ల ఏమవుతుందంటే వాటికి హోల్స్ ఉంటాయి కదా, సో అవి బ్లాక్ అయిపోయి మనకి మంట అనేది సరిగ్గా రాకపోవడం అలాంటిది జరుగుతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే కనుక మనం ఖచ్చితంగా క్లీన్ అనేది చేసుకోవాలి. మంత్లీ వన్స్ కనీసం చేసుకోవాలండి. దానికోసం ఏంటంటే నేను ఒక బౌల్లో ఈ 2 బర్నర్స్ కూడా పెట్టేశాను. వేసుకున్న తర్వాత ఆ బర్నర్స్ మురిగేంత వరకు ఇక్కడ నేను వెనిగర్ చూపిస్తున్నాను కదండి, ఇది సింథటిక్ వెనిగర్. ఈ వెనిగర్ అనేది ఆ బర్నర్స్ మునిగేంత వరకు వేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే నేను కొంచెం గిన్నె అనేది పెద్ద సైజ్ తీసుకున్నాను. సో దానివల్ల ఏమైందంటే వెనిగర్ చాలా పట్టేసిందండి. సో నేనేం చేశానంటే దాని తర్వాత మళ్ళీ చిన్న బౌల్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ క్లిప్ కట్ చేద్దాం అని అనుకున్నాను, బట్ తెలియడం కోసం అని చెప్పేసి చూసారు కదా, చిన్న బౌల్ తీసుకునేసరికి ఏంటంటే మనకు అంత వెనిగర్ పట్టలేదు. సో వెనిగర్ అనేది సేవ్ అయింది. సో చిన్న బౌల్లో తీసుకోండి, పెద్ద బౌల్ అయితే తీసుకోవద్దు. తీసుకోవడం వల్ల ఏంటంటే వెనిగర్ వేస్ట్ అవుతుంది. సో బాటిల్ వెనిగర్ వేసినా కూడా సరిపోదు. చూసారు కదా, సో చిన్న బౌల్కి నేను ట్రాన్స్ఫర్ చేశాను. అది కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి. సో ఇలా వెనిగర్ వేసేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అంటే తినే సోడా అంటాం కదా, సో ఆ సోడా అనేది 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో 1 నిమ్మకాయని కట్ చేసేసి ఆ రసం కూడా వేసుకోండి. అయితే నిమ్మకాయ లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా వేసేసుకున్న తర్వాత 4 గంటలు కానీ లేదా ఓవర్ నైట్ అంటే నైట్ నానబెట్టేసి మార్నింగ్ వరకు ఉంచితే మొత్తం అది మనకి త్వరగా క్లీన్ అయిపోతుంది. లేదు అంత టైం లేదని అనుకుంటే కనుక ఒక 4 అవర్స్ అయినా ఖచ్చితంగా ఉంచాలి. చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేనైతే ఓవర్ నైట్ పెట్టేశాను. మనం వేసిన వెనిగర్ చూసారా, బ్లాక్ కలర్లో అయిపోయింది. అంటే దాన్ని ఉన్నటువంటి మురికి అదంతా కూడా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో వాడేసిన పాత బ్రష్లు ఏవో ఒకటి ఉంటాయి కదండి, వాటితోటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా క్లీన్ చేయండి. ఆల్రెడీ మనం ఓవర్ నైట్ నానబెట్టాం కాబట్టి వెనిగర్లోనే అది ఆల్మోస్ట్ క్లీన్ అయిపోతుంది. సో ఇంకొంచెం మొత్తం బ్లాక్ అంతా కూడా పోయి క్లీన్ అవ్వడం కోసం మనం ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకోండి. లేదు అంటే కనుక మనకి హార్డ్ బ్రష్లని బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి. అంటే బ్రష్ అనేది కొంచెం ఐరన్ లాగా ఉంటుంది. సో దాంతో అయితే మీరు 5 మినిట్స్లో క్లీన్ చేసేయచ్చు, చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది. అండ్ నార్మల్ బ్రష్ అయితే కనుక మీకు ఒక 10 to 15 మినిట్స్ డెఫినెట్గా పడుతుందండి క్లీన్ అవ్వడానికి. సో ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్కని తీసుకొని దానిపైన 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేయండి. అలా అయితే మనకి త్వరగా క్లీన్ అవుతుంది. చూస్తున్నారు కదా, మీరు క్లీన్ చేస్తున్న టైంలోనే మీకు తెలుస్తుంది అది ఎంత బాగా క్లీన్ అయింది అనేది. సో ఇలా మీరు నెలకు ఒకసారి లేకపోతే 2 నెలలకు ఒకసారి మీరు క్లీన్ చేసుకున్నట్లయితే మనకి గ్యాస్ అస్తమానం ఒక్కొక్కసారి వెలగకుండా ఉంటుంది చూసారా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి. ఎందుకు ఒక్కొక్కసారి వెలగదు అంటే దానికి ఉన్నటువంటి హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయండి. సో అలాంటప్పుడు మంట అనేది చిన్నగా రావడము లేకపోతే అసలు వెలగకపోవడము, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో చూసారు కదండి ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. ఇదేంటంటే క్లీన్ చేసేసి కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఏంటంటే డ్రై అవ్వక ముందు అంత క్లీన్ అయినట్టు అనిపించదు మనకి, కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత బాగా క్లీన్ అవుతాయి. సో ఇవేంటంటే క్లీన్ చేసేసిన తర్వాత బాగా ఎండలో పెట్టండి, త్వరగా అవి డ్రై అయిపోతాయి, లేకపోతే టైం పట్టేస్తుంది. సో ఐ హోప్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బై బై, సీ యూ, టేక్ కేర్.